తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ నెల 24న వాదనలు వింటామని తెలిపింది. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని గతంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ నెల 24న వాదనలు వింటామని తెలిపింది. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని గతంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శర్మ, గత నెల 9వ తేదీన సింగిల్ బెంచ్ ఒక తీర్పునిచ్చింది. తీర్పులోని ముఖ్యమైనటువంటి 3 అంశాలు. అసెంబ్లీ కార్యదర్శి దగ్గర 3 ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి మారిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలకు సంబంధించి అనర్హత వేటు వేయాలనేటువంటి పిటిషన్లు అసెంబ్లీ కార్యదర్శి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్లకు సంబంధించినటువంటి అంశాన్ని స్పీకర్ దగ్గరికి తీసుకెళ్లాలి. అలాగే ఆ అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాల్లో వాదనలు వినాలి. అలాగే షెడ్యూల్ ఖరారు చేయాలి. దానికి సంబంధించినటువంటి స్టేటస్ రిపోర్టును హైకోర్టుకు సమర్పించాలన్నదే ఆ తీర్పులోని సారాంశం. మరి ఆ తీర్పుకు సంబంధించి గత నెల 9న ఇచ్చింది. ఒక నెల రోజుల సమయంలో ఇదంతా నిర్ణయం వెల్లడించాలని చెప్పింది. కాబట్టి రేపు 4 రోజుల తర్వాత వచ్చే 9వ తేదీకి గడువు అన్నది ఉంది. 9వ తేదీ లోపు హైకోర్టుకు ఆ స్టేటస్ రిపోర్టును సమర్పించాలి. కాబట్టి మరి ఇంత తొందరగా ఎలా చేయగలుగుతామని ఉద్దేశమా, లేకుంటే దీన్ని సవాల్ చేయాలనే ఉద్దేశమా తెలియదు. కానీ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ను 2 రోజుల క్రితం ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మూడు వేరువేరు పిటిషన్లు రిట్ అపీల్ దాఖలు చేశారు. దానికి సంబంధించి విచారణ జరిగింది. అయితే అడ్వకేట్ జనరల్ చాలా రిక్వెస్ట్ చేశారు. దీనిపైన స్టే ఇవ్వాలి, స్టే ఇచ్చే విధంగా మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించాలి అనేటువంటి విషయాన్ని ఆయన చాలా రిక్వెస్ట్ చేశారు. కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఇవాళ తాము మీరు చెప్పేటువంటి వాదనలు వినడానికి కూడా కోర్టు సిద్ధంగా ఉంది అనేటువంటి అంశానికి సంబంధించే డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా పేర్కొంది. అసెంబ్లీ కార్యదర్శి తరపున అడ్వకేట్ జనరల్ ఎన్ని విషయాలు చెప్పినా కోర్టు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. వాదనలు వినడానికే సిద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్పింది. కాబట్టి మరి విచారణ అన్నది 24వ తేదీకి వాయిదా పడింది. ఈ నెల 24వ తేదీన రిట్ అప్పీల్ దాఖలు చేసిన అసెంబ్లీ కార్యదర్శి తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రతివాదులుగా కూడా ఇందులో స్పీకర్ ఉన్నారు, పార్టీ మారిన 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే బీజేపీ తరపున కూడా ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ వేశారు. దానికి సంబంధించి కూడా గత నెల 9వ తేదీనే ఉత్తర్వులు వచ్చాయి. కాబట్టి ఆయన ప్రతివాదిగా ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్ ఇందులో ప్రతివాదులుగా ఉన్నారు. మరి వీళ్ళందరి వాదనలు వినాల్సి ఉంటుంది. కాబట్టి విచారణ అన్నది 24కు వాయిదా పడింది. మరి షెడ్యూల్ ఖరారు చేస్తారు. మరి అనర్హత వేటు విషయంలో స్పీకర్ కార్యాలయం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అన్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడం అన్నది చాలా ప్రాధాన్యత నెలకొంది. మరి ఈ విషయంలో మరి 4 రోజులు మిగిలి ఉంది. కాబట్టి మరి ఏం చేస్తారనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. అసెంబ్లీ కార్యదర్శి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది చూడాల్సి ఉంది. మరి వాళ్ళకి మాత్రం డివిజన్ బెంచ్ లో అసెంబ్లీ కార్యదర్శికి నిరాశ అయితే మిగిలింది. భోగి. థ్యాంక్ యూ శర్మ.